హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ట్రెండ్స్. చాలా ఈజీ అయిన పద్ధతిలో అందరూ చేసుకోగలిగేటట్లు చికెన్ ఇవాళ చేద్దాము. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు, ఉప్పు, పసుపు, కొంచెం ఆయిల్ వేసేసి ఒక గిన్నెలో ఇట్లా చక్కగా నీట్గా బాగా ఉడకపెట్టేసుకోవాలండి చికెన్ అంతా. ఇది స్పెషల్ పేస్టు. దీంట్లో జీడిపప్పు, అలాగే గసగసాలు, కొబ్బరి, చెక్క, లవంగము, యాలుక ఒకటి అలా వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలండి. మెత్తగా నీట్గా బాగా చక్కగా మెత్తగా అయ్యే వరకు వేసేసుకోవాలి. ఎందుకంటే జీడిపప్పు, గసగసాలతో మన కూరకి మంచి టేస్ట్ రాబోతుందన్నమాట. ఇది ఇట్లా చక్కగా ఉడికిపోయిన చికెన్లో మనకు కావాల్సినంత కారం, ఎవరి టేస్ట్కి తగినంత కారం వాళ్ళే వేసుకోవచ్చు అనమాట. చక్కగా మంచి కలర్ ఉన్న కారం తీసుకుంటే చక్కగా చాలా బాగా వస్తుందండి చికెన్ కూర. మీరైతే ఒకసారి చేసుకొని చూడండి, నా మాట విని అస్సలు వదలరు, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదిగో ఈ స్పెషల్ పేస్ట్ని ఇట్లా వేసేసుకోవటమేనండి. ఈ చికెన్ ముక్కలు ఈ పేస్ట్లోనే బాగా చక్కగా మగ్గిపోవాలన్నమాట. ఈ కూర ఆల్ ఇన్ వన్ లాగా అన్నిట్లోకి, రైస్లోకి, పుల్కాలోకి, చపాతీలోకి, అలాగే దోశల్లోకి కూడా బాగుంటుందండి. అందుకనమాట ఇట్లా చేసుకోండి. ఒకసారి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇట్లా కొంతసేపు ఒక 10 మినిట్స్ వదిలిపెట్టేసాము. చూసారా, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. చక్కగా ముక్కల పైకి మనం వేసిన మసాలా పేస్టు అదంతా పట్టుకుంటుంది. ఇట్లానే వాటర్ ఏమి యాడ్ చేయొద్దు మీరు. సిమ్లో పెట్టేసేయండి. సిమ్లో పెట్టేసి కొంచెం ఓర్పుగా చేయండి. ఇదిగో చూసారా, అంతా ముక్కకి బైండింగ్ అయినట్టు అవుతుంది. మొత్తం ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు పైనుంచి మనం గార్నిష్ చేసుకుందాము. చక్కగా కొత్తిమీర, అలాగే ఫ్లేవర్ కోసం పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము. ఎంత టేస్ట్గా ఉంటుందంటే అసలు ఆ మాటలో వర్ణించలేనంత టేస్ట్గా ఉంటుంది అనమాట. స్పెషల్ పేస్ట్ ఒకటి పట్టుకుంటేనండి దీనికి కష్టపడాల్సిన పని ఏమీ లేదు. చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. అలాగే బ్యాచిలర్స్ అయినా సరే, కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా సరే, సరదాగా ఏదన్నా చెయ్యాలనుకున్న వాళ్ళైనా సరే వెరైటీ ఇట్లా చక్కగా చేసుకుని చూడండి. అబ్బా, రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది. నేనైతే రైస్ పెట్టుకొని ఒకసారి టేస్ట్ చేయడానికి కొంచెం రైస్ పెట్టుకున్నాను. ఇప్పుడు పైనుంచి కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు అందరూ కూడా ట్రై చేయండి. కంపల్సరీ మీ అందరికి కూడా బాగా నచ్చిద్ది. ఇదిగోండి చూసారా, ఇప్పుడు కలుపుకొని తిందాం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరందరూ కూడా ఈ కూర ఎంజాయ్ చేయండి చేసుకొని. చూసారా, మెత్తగా చక్కగా ఉడికిపోయింది చికెన్ అంతా. ఇదిగో లేయర్స్గా చక్కగా లోపల వరకు మసాలా వెళ్ళి బాగా ఉడికిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.